నాగార్జున గారు, యా ఇప్పుడు అఖిల్ చెప్పినట్టు ప్రతి సినిమాకి బాగా ట్రై చేయటం అనేది అది కామన్. కానీ ఈ సినిమా విషయానికి వచ్చేసరికి ఫస్ట్ నుంచి ఏదో పాజిటివ్ వైబ్ ఉండటం, మీరు బాగా ఇన్వాల్వ్ అవ్వటం, ఈ ఈ ఈ సినిమా జర్నీ మీకు ఎలా అనిపిస్తుంది? సినిమా జర్నీ వాజ్ వెరీ వెరీ ఎమోషనల్. మొన్న అఖిల్ స్టేజ్ మీద కూడా చెప్పాడు, ఈ సినిమాలో ఉన్న పెయిన్ కానీ ఆ జర్నీ కానీ హీ హ్యాడ్ పర్సనలీ గాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. బికాజ్ తన కెరియర్లో కూడా తను అన్నట్టు అన్ని సినిమాలకి కష్టపడతాడు, అందరం మేము కష్టపడతాం, నేను 99 సినిమాల నుంచి కష్టపడతానే ఉన్నాం. సో అది కష్టం అనేది వేరుండదు, సేమ్ కష్టం. బట్ దే వాజ్ సమ్ పెయిన్. అఖిల్లో ఒక పెయిన్ ఉంది. ఆ పెయిన్కి ఈ కథకి చాలా వండర్ఫుల్ కోఆర్డినేషన్ మ్యారేజ్ జరిగింది అక్కడ ఈ సినిమాలో. అండ్ సినిమా సో బిగినింగ్ నుంచి అఫ్కోర్స్ నేను ప్రొడ్యూసర్ కాబట్టి ఇన్వాల్వ్ అయ్యాను. జనరలీ నేను ప్రొడ్యూసర్ కాకపోతే నేను ఇన్వాల్వ్ అవ్వను. సో కిషోర్తో కానీ, అఖిల్తో కానీ, తమన్తో కానీ, అండ్ భాగ్యశ్రీ ఆన్ ఈ అమ్మాయిని ఈ మధ్యన కలిశాను, నేను ఇంతకాలం కలవలేదు. అండ్ భాగ్యశ్రీ కానీ సెట్ మీద చూసి వాళ్ళు సీన్స్ తీసుకొచ్చి చేసి ఇంటికి తీసుకొచ్చి నాకు చూపించినప్పుడు వీఆర్ డూయింగ్ సంథింగ్ రైట్, ఏదో కరెక్ట్ చేస్తున్నాం, తప్పకుండా కరెక్ట్ చేస్తున్నాము ఈ సినిమా. దీనికి మనం ఎంత ఇస్తే అంత మంచి సినిమా అవుతుంది. అండ్ ఇది అఖిల్కే కాదు, ఒక సినిమా అంటే క్యారెక్టర్స్, ఎవ్రీబడి, జస్ట్ నాట్ వన్ పర్సన్. అట్లాగే ట్రీట్ చేసాం ఈ సినిమాని. అండ్ దీంట్లో ఎంతోమంది క్యారెక్టర్స్, ఎవ్రీ క్యారెక్టర్ ఈజ్ యాజ్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ ఫిలిం. అండ్ ఇక్కడున్న యాక్టర్స్లో భాగ్యశ్రీ ఈజ్ ద హార్ట్ బీట్, షీ ఈజ్ ద సోల్ ఆఫ్ లెనన్. యాక్చువల్గా చెప్పాలంటే మీరు రేపు చూసినప్పుడు చెప్తారు. సో ఎవ్రీబడి, అందరికీ స్పేస్ ఉంది ఈ సినిమాలో. అటువంటి సినిమా చేశాము. అండ్ నందకిషోర్ వాజ్ వెరీ అంటే ఇటువంటి సినిమా హ్యాండిల్ చేయడం చాలా కష్టం. ఇన్ని క్యారెక్టర్స్, ఇన్ని లేయర్స్ వాజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ అలాగే తమన్ ఇన్ని క్యారెక్టర్స్, ఇన్ని లేయర్స్, ఇన్ని థీమ్స్ ఇవ్వాలి ఫర్ ఈచ్ క్యారెక్టర్. అండ్ హీస్ డన్ సచ్ అ వండర్ఫుల్ జాబ్ లిఫ్టింగ్ ద ఫిలిం వేర్ నెసరీ. ఎక్కడ ఎమోషనల్గా ఉండాలో అక్కడ ఎమోషన్స్ తీసుకొచ్చాడు. అండ్ ఐ థ్యాంక్ ద హోల్ టీమ్ ఫర్ దిస్. ఇట్ వాజ్ బీన్ అ ఎక్స్పీరియన్స్. ఎలా ఉందన్నారే, ఇట్ హెస్ బీన్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద రిజల్ట్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ఎక్స్పీరియన్స్. నాగార్జున గారు ఇక్కడండి, నాగార్జున గారు ఇక్కడ ఇటువైపు. హాయ్ అండి. ఇక్కడ లైట్లు మొహాన్ని కొడుతున్నాయి, కనపడట్లేదు. ఓకే. ఈ సినిమాకి ఈ మధ్య కాలంలో సినిమా డేట్ మారిందంటే బిజినెస్, లెక్కలు, ఓటీటీ చాలా క్యాలిక్యులేషన్స్ మారుతాయి కదా. వాటిని లెక్క చేయకుండా ఇన్నిసార్లు ఆపర్చునిటీ ఇచ్చారు టీంకి. దీనికోసం లెక్కలు నిజంగా మారినాయా ఓటీటీకి సంబంధించి? లెక్కలు మారలేదండి. కేవలం మనకి నచ్చకుండా సినిమా ప్రేక్షకుల ముందు పెడతాం చాలా తప్పు. ఇది ఫస్ట్ మనకు నచ్చాలి, మేము తీసిన సినిమా మాకు నచ్చాలి. ఇది ఏ ఓటీటీ కోసమో ఎవరి కోసమో సినిమా ముందు పెట్టకూడదు. ఐఎమ్ యాక్చువల్లీ వెరీ ఐ షుడ్ అపాలజైజ్. ఇప్పుడు వరకు నేను డేట్ ఇస్తే తప్పలేదు ఏ సినిమా కానీ. 3 నెలల్లో సినిమా రిలీజ్ చేస్తానంటే చేస్తాను, 4 అంటే 4లో నేను అన్ని ప్లాన్ చేసుకుని చేస్తాను. ఇప్పటి వరకు తప్పలేదు నేను డేటు. బట్ టెక్నీషియన్స్ వచ్చి నన్ను రిక్వెస్ట్ చేశారు, చాలా బాగా వచ్చిందండి. ఆల్మోస్ట్ 26 జూన్కి సినిమా రెడీ అయిపోయింది. ఆల్మోస్ట్ జూన్ 1కే సినిమా చూసుకున్నాము, 26 జూన్కి రిలీజ్ అవుతాక రెడీ అయింది. అరౌండ్ 15th జూన్కి నాగవంశీ అండ్ కిషోర్ అండ్ అన్నపూర్ణ పోస్ట్ ప్రొడక్షను, నవీన్ నూలి ఎడిటరు అండ్ వీళ్ళందరూ టెక్నీషియన్స్ అందరూ వచ్చి నా దగ్గర దీన్ని మాకు ఇంకొక 2 weeks టైం ఇస్తే దీన్ని ఇంకా